ఎక్కడి నుంచి ఎక్కడికి లైఫ్ చేంజ్ అయింది. రాత్రి నిజంగా ఇంతకుముందు హిందీలో చెప్పాను, ఇప్పుడు తెలుగులో చెప్తాను. రాత్రి ఇంచుమించు 3 గంటల వరకు నాకు నిద్ర పట్టలేదు. ఆల్మోస్ట్ 11:30కి పడుకున్నాను. కానీ ఒకప్పుడు అంటే కొంచెం స్పీకర్కి కొంచెం వెనక డిస్కనెక్ట్ అవుతుంది, కొంచెం వీలైతే ఎంటకు. సో 3 గంటలు ఒకటే ఆలోచనలు అనమాట. ఎప్పుడు నేను అసలు వెస్టేజ్ స్టార్ట్ చేసిన అరుణ మేడం ఫస్ట్ టైం నాకు ప్లాన్ ఇక్కడ ఫోటో తిప్పండి. ఎస్, అరుణ మేడం నాకు ఫస్ట్ టైం ప్లాన్ చెప్పింది. ఒక్కొక్క స్టెప్ మొత్తం గుర్తుకొస్తుంది. నేను ఎంత నిద్రపోవాలని ట్రై చేసినా కానీ ఫస్ట్ డే వాళ్ళ ఇంట్లో పోయి కూర్చున్నా. నాకు టీ ఇచ్చిన తర్వాత ప్లాన్ చెప్పారు. తర్వాత 3 రోజుల తర్వాత 2 రోజుల తర్వాత కుల్కర్ణి సార్, ప్రసాద్ సార్ వాళ్ళు వచ్చి అరుణ మేడం వాళ్ళు మళ్ళీ మా ట్రావెల్స్ ఆఫీస్లో బిజినెస్ ప్లాన్ చెప్పారు. తర్వాత సికింద్రాబాద్ ఆఫీస్కి వెళ్ళి ఫస్ట్ పర్చేజ్ చేశాను. ఆ తర్వాత ఒక మెడికల్ షాప్ అయినా ప్లాన్ చెప్పేది ఉంటే చరణ్ సార్ రావడం జరిగింది ఫస్ట్ టైం. అప్పటిదాకా చరణ్ సార్ అని నేను చూడలేదు. అదే రోజు హఫీజ్పేట్కి వస్తే నా సెలీరో చిన్న కారు ఉండే, సార్ని పికప్ చేసుకున్నా. 2-3 ప్లాన్ చెప్పాము. కానీ ఆ రోజు అయితే వాళ్ళు చూస్తాం చేస్తామన్నారు, చేయలేరు. కానీ వాళ్ళు ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు. కానీ ఆ తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ అయ్యాకి ఒకసారి హఫీజ్పేట్లో ప్లాన్ గురించి పిలిచాము, ట్రైనింగ్ గురించి. సార్ 2 వీలర్ మీద రావడం జరిగింది మాకు ప్లాన్ చెప్పడానికి, ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి. ఆ తర్వాత వచ్చేసి అరుణ మేడం గిట మాతో పాటు దూరం గిట వచ్చేవాళ్ళు. అంటే మేము ఒక 200 కిలోమీటర్ గిట మాతో పాటు వచ్చారు సపోర్ట్ చేయడానికి. ప్రసాద్ సార్ ఉన్నారు. మాకు స్టార్టింగ్లో ప్రసాద్ సార్ మా ఇంటికి ప్లాన్ చెప్పడానికి వచ్చినప్పుడు మా వైఫ్ అడుగుతుండే పక్కకు పిలుచుకొని, సార్ నిజంగా డబ్బులు వస్తాయా సార్ తింటా అని చెప్పేసి. సారీ సార్ ఈరోజు మర్చిడేస్ తీసుకున్నాము, అప్పుడు అట్లా అడిగాను, చాలా ఇబ్బంది పెట్టాను నేను. అందరి ముంగట సారీ చెప్తున్నాను. లేలే అయ్యా మీరు చెప్పారు, మీ ఎవరికైనా అట్లనే ఉంటుంది కదా కొత్తలో. తర్వాత రాజన్న సార్ వాళ్ళు, లక్ష్మీ మేడం వాళ్ళు సంగారెడ్డి వెళ్ళినప్పుడు మాకు హోప్ ఇచ్చేది. ఎంత మంచిగా అంటే ప్రతి ఒక్క అప్లయన్స్ ఎలా చూసుకుంటే కనుక వాళ్ళ ఒక్కొక్క స్టెప్ గుర్తుకొస్తుంది నాకు. అసలు నిద్ర పట్టట్లే, అసలు ఎప్పుడు నిద్ర పట్టదు తెలియదు ఫైనల్గా. సో ఎందుకంటే తెల్లారితే మర్సిడీస్ బెంజ్ అన్వీలింగ్ ఉంది. ఇంచుమించు ఇల్లు గిట్ట కంప్లీట్ అయిపోయింది. ఎల్లుండి రిజిస్ట్రేషన్ ఉంది, సోమవారం వారు మంగళవారం. ఒక 3 మంత్స్ లోపల నేను ఇంటిలో గృహప్రవేశం గిట్ట చేస్తున్నాను ఇంచుమించు. సో ఎక్కడ లైఫ్ చేంజ్ అయింది. ఒక్క డిసిషన్ తీసుకున్నాం. మేము స్టార్ట్ చేసినప్పుడు 24 లక్షల అప్పుల్లోకి వెళ్ళిపోయి ఇన్కమ్ బంద్ అయిపోయింది. ఇన్కమ్ జీరో, ఎలాంటి ఇన్కమ్ రావట్లేదు. అప్పులు అనేది మిత్తులు పెరుగుతున్నాయి. ఎవ్రీ మంత్ నేను 30 రోజుల్లో 25 రోజులు ఖాళీ ఈ ఇంట్రెస్ట్ డబ్బులు అడ్జస్ట్మెంట్ చేయడానికి 5 రోజులు తిరుగుతుంటే. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్న నేను ఒక నిర్ణయం తీసుకొని విన్నింగ్ టీమ్ ఫాలో చేసి వెస్టీజ్ అప్లై అని చెప్పింది ఫాలో చేయడం వల్ల ఈ రోజు మీకు తెలుసు 12 లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటున్నాను, లగ్జరీ వెహికల్ తీసుకుంటున్నాను. ఈ రోజు మీకు కళ్ళ ముందట ఉంది. సో ఒకే ఒక్క నిర్ణయం నేను చెప్తున్నాను, మీ లోపల ఒక కసి ఉంటే, మీ లోపల ఒక కసి, ఎస్ నేను కూడా చెయ్యాలి, ఎట్లా నా సక్సెస్ కావాలి అని ఒక్క కసి ఉంటే మాత్రం 100% ఈ బిజినెస్లో మీరు సక్సెస్ అవుతారు. నేను వచ్చినప్పుడు 1,00,000 వస్తే చాలు నా ప్రాబ్లం సాల్వ్ అవుతాయని చెప్పి స్టార్ట్ చేసిన. కానీ 1,00,000 రానికి 2 సంవత్సరాలు పట్టింది. కానీ ఇప్పుడు నెలకి లక్షల్లో డిఫరెన్స్ వస్తుంది ఇన్కమ్లో. సో ఈ అవకాశం మీకుంది. ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని పోండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇంత దూరం మీ వర్షంలో టైం పెట్టి డబ్బులు పెట్టి వచ్చారు. ఒక్క నిర్ణయం తీసుకొని పోండి. మీ డ్రీమ్ అనౌన్స్ చేయండి. వచ్చే 2-3 సంవత్సరాల, 4 సంవత్సరాల, 5 సంవత్సరాల నా ఇంటి ముందట ఇలాంటి మర్సిడీస్ బెంజ్ కార్ ఉంటుంది. నేను గిట్ట మా భార్య పిల్లలతో ఇలాంటి మర్సిడీస్ బెంజ్ లో తీసుకువెళ్తాను అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని పని చేయండి. నాకంటే అధ్వానం అయితే ఎవరు లేకుండా. ఎంతమంది నెలకి 70,000 ఇంట్రెస్ట్ కడుతున్నారు ఇప్పుడు? ఒక్కరు లేరు, అవునా కాదా? కాబట్టి ఇప్పుడు మీకు ఇంకా బాగా అవకాశం ఉంది. గ్రోత్ వచ్చింది, కార్లు వస్తున్నాయి, లక్షల్లో ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఇల్లు తీసుకున్న, ఇంత మంచి అవకాశం ఉంది. జస్ట్ పని చేస్తే చాలు. ఎక్కువ మందికి మనం ఎక్కువ ప్లాన్లు చెప్తే చాలు. సో దాంట్లోకైనా కొందరు ఇప్పుడు వస్తారు, తర్వాత వస్తారు. ఈ బిజినెస్ లో ఏమవుతుందంటే మొదలు స్టార్టింగ్ లో మీరు చాలా మందికి చెప్తారు, ఆ చాలా మంది కూడా నో అంటారు. కొన్ని రోజులు పోయిన తర్వాత దాంట్లో ఒక 80% పీపుల్ నో అంటారు, ఒక 20% పీపుల్ సరే చూద్దామని జాయిన్ అవుతారు. మళ్ళీ అలా చేసుకుంటా వెళ్తే ఏమవుతుంది, కొన్ని రోజుల తర్వాత మీరు చెప్పే ప్లాన్లలో మీరు 20 ప్లాన్లు చెప్పినంటే దాంట్లోకి అట్లీస్ట్ ఒక 50% పీపుల్ జాయిన్ అవుతారు. ఆ తర్వాత 50% చూద్దామంటారు. మీరు అట్లనే చేసుకుంటా వెళ్ళిరంటే ఒక టైం ఎట్లా వస్తుంది అంటే ఎదురుగా మీకు వచ్చి నేను జాయిన్ అవుతాను, నన్ను జాయిన్ చేసుకో అనే రోజులు వస్తాయి. నేను ఎప్పుడైతే మొదలు బిజినెస్ స్టార్ట్ చేశానో అప్పుడు చాలా మంది నో అన్నారు. కానీ ఈ రోజు వాళ్ళే మీ కింద జాయిన్ అవుతామంటే నా దగ్గర టైం లేదు, మీకు ఇంటి దగ్గర టైం చేయనీకే అని చెప్తున్నాను. నిన్న రాత్రి టైలర్ షాప్ దగ్గరికి వెళ్తే
వెస్టింగ్ గురించి చెప్పడానికి వచ్చిర్రు, నీ వీడియో చెప్పిర్రు, నన్ను నీ కింద జాయిన్ చేసుకో అంటున్నాడు. నన్ను నీ కింద జాయిన్ చేసుకుంటున్నాను. అదే టైంలో స్టార్టింగ్ లో పోతే చెప్తే ఇక్కడ పట్టించుకోలేదు, ఈ రాత్రి అంటూ నన్ను నీ కింద జాయిన్ చేసుకుంటున్నాడు. అంటే ఒక టైం అట్లా వస్తుంది ప్రతి ఒక్కరికి అలాంటి టైం వస్తుంది. మనం చేసుకుంటూ పోవాలి. చేసుకుంటూ పోతే 100% ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఉంది. ఈ బెంచ్ ఇది కాదు, హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్క బెంచ్ షోరూమ్ లో ఒకటే రోజు ఒకటి మాదాపూర్లో అన్నింటికి అయితే ఉంటుంది, ఒకటి ఈడ అవుతుంటుంది, ఇంకోటి సనత్ నగర్లో. అట్లా ఒకటే రోజు 2-3 బెంచ్లు వచ్చే రోజులు ఇట్లా వస్తున్నాయి. సో గట్టి నిర్ణయం తీసుకోండి. సో 100% ఈ కార్ నాది కాదు, మీ అందరిది. రైట్. హలో ఫ్రెండ్స్, నా పేరు షాహిన్ అండి. ఈరోజు చాలా సంతోషమైన రోజు అది. ఎందుకంటే మా ఎంత పెద్ద లక్షల్లో ఉంటుంది కానీ తీసుకున్నాము మర్సిడీస్. ఈరోజు చాలా సంతోషం ఉందండి నాకు. అసలు మేము బిజినెస్లో వచ్చినప్పుడు అయితే ఇల్లు వస్తుంది, కార్ వస్తుంది, అది ఇది అని చెప్తుంటే, మా ఫారెన్ ట్రిప్స్ అవి చెప్తుంటే అసలు నమ్మకమే ఉండకుండే. కానీ మీటింగ్కి అట్లనే వస్తూ ప్లాన్ అవన్నీ నేర్చుకున్నాక ఇక మెల్లమెల్లగా మాకు చిన్న కారు వచ్చింది. మళ్ళీ అట్లనే లక్షల్లో ఇన్కమ్ వచ్చింది. మళ్ళీ చూస్తూ 5-6 సంవత్సరాలలో ఈరోజు మర్సిడీస్ కూడా వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. కానీ అప్పుడు ఎవరు లేకుండా పెద్ద ఇన్కమ్ వాళ్ళు అసలు నమ్మకం మీటింగ్కి రావాలంటే. కానీ అందరికీ చూసి నేను కూడా చేయాలి, డబ్బులు కూడా చాలా అవసరం ఉంది మనకి, ఎట్లయినా చేయాలని వస్తుంటే. కానీ పిల్లలు కూడా ఇంట్లో చాలా చిన్నగా ఉండే, వాళ్ళకి వదిలి రావాలంటే చాలా బాధ అవుతుండే. కానీ వాళ్ళకి ఒక గంటకు ఒకసారి ఫోన్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ మళ్ళీ అందరికి పిల్లలకు లేడీస్ కూడా ఉంటుండే కదా, వాళ్ళతో అందరితో మాట్లాడి మళ్ళీ నేను మొత్తం ఇంట్లో పని చేసుకొని మళ్ళీ హస్బెండ్తో రెడీ అయ్యి మీటింగ్కి వస్తుంటే సండే